దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయం ప్రభు తన కృప చేత ఈ యొక్క ఆరాధనకి సిద్ధపరిచినందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఈ ఉదయకాల సమయం దేవుని కృపాసనము చేరి దేవుణ్ణి ఆరాధించడానికి మిమ్మల్ని అందరినీ నా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. దేవుడు గతించిన దినాలు క్షణాలు ఎంతగానో కాచి కాపాడి మరి ఈ దినాన్ని ప్రభు మనల్ని సజీవంగా ఆయన సన్నిధిలో ఉంచారు. అందును బట్టి దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటున్నాను. బిడ్డలారా, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. మరొకసారి చెప్తామా? యెహోవా యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయములో నీ కృపాసనము చేరి నేను స్తుతించి ఆరాధించడానికి మాకిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నాయనా, మీరు ఎంతో ప్రేమించి ప్రాణమిచ్చి విమోచించి మా జీవితాల్లో ఏం కోల్పోయామో అది ఇవ్వడానికి మా ఎడల చూపించిన మీ ప్రేమను బట్టి స్తోత్రములయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో ప్రభువా, ఎన్నో పరిస్థితులను ఎదుర్కొంటున్న వంటి ప్రతి వ్యక్తిని మీరు తాకమని ప్రార్థిస్తున్నాను. ప్రపంచ దేశాలలో ఏలుబడి చేస్తున్న ఈ వైరస్ నుంచి ప్రతి బిడ్డని విడిపించండి. నాయకులకి సమయోచితమైన ఆలోచన పుట్టించి చక్కని పరిపాలన అందించమని ప్రార్థిస్తున్నాను. పోలీసులకి ప్రభువా, సమయోచితమైన ఆలోచన పుట్టించి సురక్షితంగా మరి ప్రభువా ప్రతి బిడ్డని కాపాడుటకు, వారిని వారి కాపాడుకున్నటకు మీ సహాయం దయచేయండి. పారిశుద్ధ్య కార్మికులకు కూడా రక్షణ దయచేయండి అయ్యా. మీరిస్తున్న ప్రొడక్షన్ దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే నేనైనా ఇదిగో వైద్యం కొరకు మెడిసిన్ కనిపెడుతున్నవంటి మరి శాస్త్రవేత్తలకి జ్ఞానము ప్రసాదించండి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారము ఆత్మని యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనములో రాయబడి ఉన్నట్టుగా నిజమే మీ ఆత్మ వారికి దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో తట్టుకోలేని వంటి బాధ ప్రభువా, ఎంతో ఆశ ఉన్నప్పటికీ మందిరానికి వెళ్ళలేని పరిస్థితి. ఇదిగో ఎక్కడికక్కడే ఎంతో భయంకరమైన పరిస్థితులు చోటు చేసుకుంటూ ఎప్పుడు జరగని వంటి భయంకరమైన విపత్తును బట్టి అయినా సంఘముగా సమూహముగా హరబరకులు లేని ప్రేమతో కట్టబడతారేమోనని మీరు ఆశతో చూస్తున్న ఈ వేళ ప్రతి బిడ్డ ప్రభువా ఆత్మ సంబంధమైన సహోదరులుగా, ఆత్మ సంబంధమైన బిడ్డలుగా నీ కృపాసనము చేరి అయ్యా నాయన ప్రతి బిడ్డని ప్రభు సిద్ధపరచమని ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వినడానికి నీ కృపాసనము చేరిన బిడ్డలంగా నీతి గల మీ మాట తేటగా వినిపింప చేయమని మాతో ఉండి నడిపించమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున నన్ను నీ చేతులకు అప్పగించుకుంటూ మాతో బిడ్డలతో ఈ ఉదయకాల సమయంలో మాట్లాడమని యేసయ్యా ఈ చేతులకి సమర్పణ చేసుకుంటూ అడిగి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవుడు మహాకృపను బట్టి గతించినటువంటి నెలంతా కాచి కప్పడి ఈ 5వ మాసము మొదటి ఆదివారము మనమిలాగా ప్రభుని స్తుతించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ఈ మాసములో ఈ 3వ దినము చక్కగా ఉదయాన్నే దేవుని కృపాసనము చేరి ఇంతటి మహాభాగ్యాన్ని ప్రభు ఇచ్చినందుకు దేవునికి వెలలేని స్తుతులు చెల్లించుకుంటావునా. బిడ్డలారా, రాత్రి చదవబడిన వాక్య భాగములో మనము దేవుని సన్నిధిలో ప్రాథమికముగా మనము భక్తి జీవితాన్ని సజావుగా నడిపించాలి అంటే పరిశుద్ధతయే అనుకూలమైనది అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినటువంటి మాటలు మనం విని ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో అదే 93వ దావీదు కీర్తన 2వ వచనాన్ని ఒకసారి చదవగా వినదాం. చదవండి. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడవు నీవే. సదాకాలము ఉన్నవాడవు నీవే. ఆయన సదాకాలము సదాకాలము సదాకాలం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సదాకాలమున దేవుడు, శాశ్వతమైన దేవుడు, నిత్యుడగు ఆత్మ మనల్ని నిత్యత్వములోనికి నడిపించడానికి పూట మనకి చెప్పుతున్నటువంటి మాటలు శ్రద్ధగా విన్నాం. దేవుడు ఈ మాటలు మనకి ఈ మాటలు స్థిరపరచునుగాక. ఆత్మ చెప్పుచున్నటువంటి మాటలు చెవి కలిగిన వాడు వినుగాక. నా ప్రియ బిడ్డలారా, ఆయన శాశ్వతంగా ఆదికాండము 1వ అధ్యాయములో మనం చూసినప్పుడు యెహోవా ఆత్మ అగాధ జలముల మీద అల్లాడినట్టుగా 1:26 వచనములో మట్టిని తీసి దేహములోనికి జీవమును అనుగ్రహించి ఆత్మను పంపించగా జీవాత్మయను. పరమాత్మ మనకు అనుగ్రహించిన ఈ జీవాత్మను బట్టి మనము సంపూర్ణతలోనికి వెళ్ళాలి అంటే మరలా ఈ జీవాత్మలోనికి పరమాత్మ ప్రవేశించి ఆ ప్రయాణం అనేది సజావుగా సాగితేనే నిత్యుడగు ఆత్మ మనల్ని నిత్యత్వములోనికి నడిపిస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ అనేది క్రైస్తవ జీవితానికి చాలా అవసరము. పరిశుద్ధాత్మ ఉంటేనే క్రైస్తవ్యం ఉంది. పరిశుద్ధాత్మ లేకపోతే క్రైస్తవ్యం లేదు. ఎందుకంటే సజావుగా సంపూర్ణంగా నడవాలంటే అది ఆత్మ వలనే సాధ్యం. కనుక ఇక్కడ క్రైస్తవ్యము అనగా దేవుని బిడ్డలు అనగా ఆత్మయే నడిపిస్తునుగాక. హల్లెలూయా. గనుక నా దేవుని బిడ్డలారా, దేవుడు ఈ యొక్క సమయంలో మనకు చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే నిత్యుడగు ఆత్మ ద్వారానే మనము నిత్యత్వములోనికి వెళ్ళగలము. చూడండి, ఏప్రిల్కి రాస్తున్నటువంటి పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. మీ పరిశుద్ధ గ్రంథాలను తెరిచి ఏప్రిల్కి రాస్తున్నటువంటి పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. నా ప్రియ బిడ్డలారా, ఇప్పుడు దేవుణ్ణి సేవించడానికి
దేవుడి సన్నిధికి రావాలన్నా, దేవుడి సన్నిధిలో ఉండాలన్నా, పరిశుద్ధత అనుకూలత సంఘము సిద్ధపడాలన్నా, మన మనస్సాక్షిని మరింతగా శుద్ధి చేయాలన్నా, మన సంపూర్ణతలోనికి వెళ్ళాలన్నా నిత్యుడగు ఆత్మ ద్వారానే సాధ్యమని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక నా ప్రియబిడ్డలారా, మనము సంపూర్ణతలోనికి వెళ్ళాలి. అది ఎలా అంటే, ఇప్పుడు మనము కృపలో నుంచి అధికమైన కృపలోనికి ప్రవేశించాలి. మహిమలో నుంచి అధికమైన మహిమలోనికి ప్రవేశించాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. అయితే ఇప్పుడు మనం కృపలో ఉన్నాము, అధికమైన కృపలోనికి ప్రవేశించాలి. ఇప్పుడు మనం మహిమలో ఉన్నాము, ఆ నిత్య మహిమలోనికి చేరాలి అంటే మనము మహిమలోనికి ప్రవేశించాలి. మనం ప్రవేశించాలి అంటే ఆత్మ ద్వారానే సాధ్యము. ఆత్మ ద్వారానే సాధ్యము. గనుక మనము శాశ్వతమైన ఆత్మ ద్వారా, నిత్యుడగు ఆత్మ ద్వారా మనం సంపూర్ణతలోనికి నడిపించబడాలి. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి చూస్తే, ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుడై ఉండెను, దేవుని ఆత్మ ఆదరించి ఒక శబ్దముగా మనకి ఆయన అనేక రీతిలుగా తెలియచేస్తూ, ఈ సృష్టినంతటిని దేంతో తయారు చేస్తాడండి? మాటతో. ప్రాథమికముగా ఆయన సృష్టి అంతా మాటతో జరిగింది. ఒక శబ్దము ద్వారా ఈ సృష్టిని సృష్టించిన దేవుడు ఆయన చేతితో, మట్టితో ఈరోజు నిన్ను నన్ను తయారు చేశాడండి. కనుక నిత్యుడగు ఆత్మ మనల్ని నిత్యత్వములోనికి నడిపిస్తుంది. కనుక ఆత్మ చాలా అవసరం. మన శరీర దేహాలకు గాలి ఎంత అవసరమో, ఒక సెకండ్ ఎన్ని నిమిషాలు ముక్కు మూసుకొని ఉండగలరు చెప్పండి? ఒకరు నిమిషం ఉండొచ్చేమో, ఒకరు సెకండ్లోనే ఉండొచ్చేమో. ఈరోజు నా దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ చెప్పుతున్నటువంటి మాటలు ఏమిటి అంటే, ఆత్మ లేకుండా నిత్యత్వములోనికి ప్రవేశించడం అనేది అసాధ్యము. అందుకని ఆత్మ లేని వాడు నా వాడు కాదని వాక్యం చెప్తుంది. ఆయన నిత్యుడగు ఆత్మ. అందుకంటే ఆది కాండములో 1వ అధ్యాయం 26, 27 వచనాలు చూస్తే, 27వ వచనంలో ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, దేవుడట ఆయన మనుషుని సృష్టించాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు మన పోలిక అని ఆలోచించారట. చదవండి. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో. ఎంత చదువుతున్నారు? 2:6 చదవండి. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. అబద్ధమండి. ఇక్కడ ఆయన పోలికలో తయారు చేసుకున్నటువంటి మానవుని, ఆయన అనాది సంకల్పములో తయారు చేసుకున్నటువంటి ఆదాముని
ఆయన పోలికతో మన పోలికతో చేసుకుందాము అని ఆయన సిద్ధపరిచినటువంటి మానవునికి ఏదేను తోటలు ఎంత రమ్యమైనవి, ఎంత చక్కనివి, తనతో జీవిస్తూ సంతోషంగా ఉండాలి అనేటువంటి ఆశతో ఆయన ప్రాథమికంగా మానవుని యొక్క సృష్టి నిర్మాణము జరిగింది. అదే ప్రాథమికముగా మానవుడు ఎక్కడైతే ఈ భౌతికమైన ఆశలు, ఈ భౌతికమైన కోరికలలో తప్పిపోయాడో, దాని యందు నిశ్చయత కలిగి ఈ భౌతికమైన వాటి యందు మరి ఎన్నడకు తప్పిపోని మనస్సు గలవాడే మనస్సాక్షిని మరింతగా శుద్ధి చేసి ఆత్మ మనల్ని నిత్యత్వంలోనికి నడిపించాలని ఏప్రిల్కి రాసిన పత్రికలో చెప్తా ఉన్నాడు. మరింతగా శుద్ధి చేయాలి గనుక యెషయా గ్రంథము, మీరు తీయవసరం లేదు, నేను చెప్తున్నాను, నా వైపు చూడండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనంలో దేవుని యొక్క ఆత్మ యొక్క లక్షణాల గురించి రాయబడి ఉన్నాయి. అయితే ఇది పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు వారి కొరకు చెప్పబడినటువంటి ప్రవచనమే అయినప్పటికీ ఆయన పోలికలో తయారు చేయబడిన మనకి కూడా అటువంటి స్వభావాలే కదా వస్తాయి. అటువంటి స్వభావాలతోనే కదా ఆయన పుట్టించాలని ఆయన మనల్ని తయారు చేస్తాడు. అయితే ప్రాథమికంగానే ఈ లక్షణాలు మనలో నుంచి మరొక ఆత్మ, అపవాది ఆత్మ మనలో నుంచి ఏం చేసిందంటే దేవుని యొక్క ఆత్మ సంబంధమైనవన్నీ తీసివేయించింది. ఇప్పటికీ చాలా మంది నిత్యుడగు ఆత్మ ద్వారా వచ్చి ప్రతిఫలాలు పొందుకోలేక సాతాను చేస్తున్న గలిబిలికి బానిసైపోయి నిర్లక్ష్యంగా జీవిస్తున్న జీవితాలై ఉంటున్నాయి నా బిడ్డలారా. కనుక మీరు ప్రాథమికంగా ఆలోచన చేస్తే మలాకీ గ్రంథము, మీకా రాసినటువంటి గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చూస్తే గనుక నరుల చెడుతనం యెహోవా దృష్టికి కనిపిస్తా ఉంది. అక్కడ నా బిడ్డలారా అదొక్కటే ప్రప్రదంగా కనిపిస్తుందట. రేపు సంఘం ఎత్తబడాలన్నా, రేపు నువ్వు ఎగిరే అనుభవంలోనికి, ఎక్కే అనుభవంలోనికి నువ్వు వెళ్ళాలన్నా యేసయ్యకి ఏం కనిపించకూడదో తెలుసా? నీ చెడుతనము కనిపించకున్నట్టుగా నీ మనస్సాక్షిని మరింతగా శుద్ధి చేయగలిగితేనే నిత్యుడుగా ఆత్మ ద్వారా నువ్వు నిత్యత్వములోనికి వెళ్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువుదామండి. అవునా? ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటకు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. నా దేవుని బిడ్డలారా, దేవుడు అడుగుతున్నటువంటి యథార్థమైనటువంటి మాటలు మీరు వినండి. దేవుడు మనల్ని ఏది అడుగుతున్నాడో అది ఇవ్వలేకపోతున్నాం. గనుకే నిత్యుడుకు ఆత్మ ద్వారా మనం నిత్యత్వములో నుంచి, నిత్యుడుకు ఆత్మ ద్వారా మనం నిత్యత్వంలోనికి వెళ్ళవలసిన వారై ఉండి ఆత్మ లేని కారణము చేత మన నడవడికంతా చెడ్డగా కనిపిస్తుంది ఆయనకి. నరుల యొక్క ఆలోచన అంతయు, నరుల యొక్క నడవడికంతయు కూడా యెహోవా దృష్టికి చెడ్డగా కనిపించినప్పుడు ఏం జరిగిందండి? ఆయన జల ప్రళయము ద్వారా ఏం చేశాడు? మొత్తం మరలా బాధపడి అన్నాడు, నేను మరి అన్నాడు చేయను. ఒక విషయం గమనించారా? జలప్రలయములో పడవలో ఉన్న వారి పరిస్థితిని ఒక్క క్షణం మీరు గమనించండి.
పడవకు కిటికీ ఎక్కడ పెట్టమన్నాడు ప్రభు చెప్పాలి. మీరు ఎత్తబడినప్పుడు పైకి చూస్తే ఎత్తబడతామా, కిందకు చూస్తే ఎత్తబడతామా, పక్కకు చూస్తే ఎత్తబడతామా? ఆ పెద్ద ఓడలో ఉన్న కిటికీ ఎక్కడుంది బిడ్డలారా? యేసయ్య నువ్వెక్కడ కట్టద్దు. నువ్వెక్కడ కడతావు తెలుసా? పైన కట్టు. కిటికీ నువ్వు పైన కట్టు. ఎందుకంటే నువ్వు పైకి చూసేవాడివే కానీ కిందకు చూసేవాడువు కానే కాదన్నాడు ఆయన. ఈరోజు సంఘముగా నువ్వు సిద్ధపడాలి అంటే నిత్యుడు ఆత్మ ద్వారా నువ్వు నిత్యము పైకే చూడాలి. హల్లెలూయా. పంది చూడండి, పంది అప్పుడు ఆదివారం తెల్లవారుజామున తీసుకెళ్లేటప్పుడు దాన్ని పైకి కడతారు. చేతులు కాళ్ళు పైకి కట్టి తీసుకెళ్తారు బండి వెనకాల. అప్పటి వరకు దానికి ఆకాశం చూడడానికి వీల్లేదు, చూసే అవకాశమే లేదు. కానీ ఎప్పుడు చూస్తా తెలుసా? అది ఎప్పుడు చూస్తా తెలుసా? చివరికి తన యొక్క జీవనం మాంసంగా అమ్మబడుతున్నటువంటి సమయంలో ఏం చేయబడుతుందో తెలుసా? అప్పుడు చూస్తుంది. ఈరోజు చాలా మంది దేవుని చూడట్లేదు. నిత్యత్వము గురించినటువంటి కనీసం అవగాహన లేనివంటి పరిస్థితి. ఈ ప్రయాస, ఈ పోరాటం అంతా ఎవరి కోసం అండి? ఎవరి కోసం బిడ్డలారా? నరుల యొక్క చెడుతనము దేవుని దృష్టికి అంత బాధగానే కనిపిస్తా ఉంది. నేటికలా కనిపిస్తుంది అనేది సొసైటీని బట్టి చూస్తే, లేదా ఈ ప్రపంచ దేశాలను చూస్తే, ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పటికీ కూడా ఎవ్వరు కూడా దేవుడి ఎడల కనీసము సంతోషాన్ని కలిగించేలాగా ప్రవర్తించట్లేదు బిడ్డలారా. పులి ఇలాగా ఇంత పెద్ద విపత్తు వచ్చింది కదా, అయ్యో నేను ఏం కోల్పోతున్నానో, త్వరగా వాటిని పొందుకోవాలని ఆశతో ఎవరైనా ఎదురు చూస్తానేమో అని పరిశుద్ధాత్మ ఈ పూట ఆశపడతా ఉన్నాడు. కానీ ఎవరు కూడా ఆ స్థితికి వెళ్ళలేని వారిగానే ఉండడం చూసి దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్న ఆ మహాకృపను బట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు గొప్ప సంతోషం కలిగించినటువంటి మాట ఏమిటి అంటే, దేవునికి సంతోషం కలిగించే మాట ఏంటో చెప్పిన తర్వాత ఆ మాట చెప్తాను. దేవునికి సంతోషం కలిగించే మాట ఏమిటో తెలుసా? ప్రభువా, నువ్వెంతసేపు ఉండమంటే అంతసేపు నీ సన్నిధిలో ఉంటాను. నువ్వేం చేయమంటే ప్రభువా అది నేను చేస్తాను. నీ చిత్తమే నా చిత్తం ప్రభువా అని ఆయనకి అప్పగించుకుని ఆ నిత్యుడగు ఆత్మ ద్వారా మనం కొనసాగించబడితేనే ఆయనకి ఎంతో ఇష్టం. అందుకని అంటాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉంటానని ఆయన చెప్పాడు. కాబట్టి నాకు గొప్ప సంతోషకరమైనటువంటి మాట ఏమిటి అంటే, నాకు చాలా సంతోషం కలిగింది. ఒక సేవకుడికి కానీ ఒక ప్రవక్తకు కానీ ఎప్పుడు గొప్ప సంతోషం కలుగుతుందంటే, తను నడిపిస్తున్నటువంటి బిడ్డలలో మార్పులు చూసినప్పుడు వారెంతగానో సంతోషిస్తూ ఉంటారు. ఎందుకనంటే ఇంతబడినటువంటి మాటలు, దేవుని మహిమ కలిగినటువంటి మాటలు, బూడిదలో పోసిన పన్నీరు వలిగే వారి క్రియలు కనిపిస్తే పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వారికి పరమందును భూమి మీదను క్షమాపణ లేదని వాక్యం చెబుతున్న ఈ దినాలలో కూడా స్పష్టంగా జాగ్రత్తగా ప్రవర్తించాలి. నా ప్రియ బిడ్డ ఒక బిడ్డ అడిగింది, సిస్టర్ గారు మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తారు? నేను మీకంటా ఎక్కువ చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ఈ మాట నా హృదయంలో గొప్ప సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే ప్రతి వ్యక్తి నిత్యుడు ఆత్మ ద్వారా నిత్యత్వములోనికి పరిపూర్ణంగా నడిపించబడాలని ఆ ఆశ ఏ హృదయంలో ఉంటుందో వారి కుటుంబాన్ని కట్టుకుంటారు. ఈరోజు నిత్యుడగు ఆత్మ అభిషేకము మీ గృహములో యేసు నామములో ఉండును గాక అని పలుకుతా ఉన్నారు.
నిత్యుడగు ఆత్మ అనేవంటి సహవాసములోనికి మీరు నడిపించబడుదురుగా అని పలుకుతూ ఉన్నాను. నిత్యుడకు ఆత్మ మనల్ని నిత్యత్వములోనికి యేసునామములో నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గనుక బిడ్డలారా, మనము ఎబ్రీయులకు రాసిన పత్రికలో అంటూ ఉన్నాడు, నిత్యుడకు ఆత్మ మనల్ని అనుక్షణము మన మనస్సాక్షిని శుద్ధి చేసేస్తుంది. కనుకే దేవుని సన్నిధికి పరిశుద్ధత అనుకూలత కనుక ఆ అనుకూలత ఎవరిస్తారట చెప్పాలి. నిత్యుడకు ఆత్మ ఆ అనుకూలత మనకి అనుగ్రహిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక బిడ్డలారా, మనము నిత్యుడకు ఆత్మ ద్వారా దేవుని యొక్క సంపూర్ణతలోనికి నడిపించబడాలి. దేవుని యొక్క సంపూర్ణతలోనికి నడిపించబడాలి. భక్తి జీవితం ఈరోజు సమర్థించుకోవడానికే సరిపోతుంది. అందుకని అంటున్నాడు, వేషధారులనైనా నేను, వ్యభిచారులనైనా నేను క్షమిస్తాను, కానీ వేషధారంగా భక్తి చేస్తున్న వాళ్ళని నేను క్షమించను. వేషధార భక్తి ఎలా ఉంటుంది చెప్పాలి. మీరు మత్తయి సువార్తలో అంటూ ఉంటాడు కదా, మీరు వేషధారుల వలె ప్రార్థన చేయకండి. మీరు వేషధారుల వలె మనుషులకి కనిపించవాలని మీరు భక్తి చేస్తున్నారా? మిమ్మల్ని నేను క్షమించాను. ఈరోజు నా ప్రభువునందు ప్రియులారా, ఈ పూట పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశ ఏమిటి అంటే, మీరు నిత్యుడు ఆత్మ ద్వారా నిత్యత్వములోనికి వెళ్ళాలి అంటే మనము దేవుని ఆత్మ చేత శుద్ధీకరించబడి మనస్సాక్షిని నిత్యము శుద్ధీకరించుకొని మనము వేషధారణలోంచి బయటికి రావాలి. పై మరుపులో నుంచి బయటికి రావాలి. మనుషులను మప్పించు చెయ్యి బట్టి ఏదైనా మనలో ఉందేమో. నా దేవుని బిడ్డ, ఈ పూట గమనిస్తే దేవుని మాట ఆయన స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. గమనించండి, నేను రాత్రి ఒక సాక్ష్యాన్ని చెప్పాను. ఒక వ్యభిచారి తన పాపములు ఒప్పింపబడిని అని గొప్ప సంతోషంతో ప్రభు కృపాసనము చేరింది. అందుకనే పాపిని క్షమిస్తాను, వ్యభిచారిని క్షమిస్తాను, వేషధారులను క్షమించను. గనుక బిడ్డ, వేషధారి భక్తి జీవితాన్ని విడిచిపెట్టండి. నిత్యుడగు ఆత్మ వేషధారి భక్తి జీవితాన్ని అంగీకరించదు. ఈరోజు వేషధారి భక్తి చేస్తూ నిన్ను ప్రభు బిడ్డలమని చెప్పుకుంటే అయిపోయేవంటి పరిస్థితులు కాదు. నువ్వెవరవో దేవునికి తెలియాలి. తెలియని వారు అనేక మంది ఉన్నారు. అందుకనే ప్రభు అంటున్నాడు, ఏర్పాటు చేయబడిన వారు కొంతమందే, పిలువబడిన వారు అనేక మంది. నిజమే, ప్రభు పిలిచిన వెంటనే పిలుపునందుకు నువ్వు వచ్చి దేవుని రక్తము చేత కడగబడి నిలిచి ఉన్నావు అనుకుంటూ ఆ ఏర్పాటులో సంపూర్ణతలో లేక ఇప్పుడు నువ్వు పిలువబడిన దానిగానే ఉంటున్నావు. కానీ ఏర్పరచబడిన జనములోనికి, రాత్రి చదువుకున్నావు లేవికాండములో, ప్రత్యేకబడిన జనములోనికి, ఈ లోకము నుంచి వేరుపరచబడిన జనములోనికి మనము చేర్చబడాలి. కాబట్టి నా ప్రియబిడ్డ, నువ్వు ప్రత్యేకమైన బిడ్డగా చేర్చబడాలి. దేవుడే మనల్ని నిత్యత్వములోనికి నిత్యుడగు ఆత్మ నడిపిస్తాడు. సరే, ఆయన ఆరోహణము అవుతున్న వంటి సమయంలో ఆత్మ సంబంధమైన వంటి మాటలు కొన్ని పలికాడు. ఆ మాటలు కొంచెముగా ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దాం. మీరు శ్రద్ధగా ఈ మాటలు మీరు రాసుకుంటూ ఈ మాటలు వినండి బిడ్డలారా. నిత్యుడగు ఆత్మ మాట్లాడుతూ, దేవుడు మాట్లాడుతూ ఆయన ఒక చక్కని వంటి సందేశాన్ని ఇస్తూ శరీరధారిగా ఉన్నప్పుడు
యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం ఆ భాగాన్ని చూస్తాం. ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో నేను బత్లెహేములో ఉన్నప్పుడు బత్లెహేములో ప్రజలు చూశారు, యుద్ధానులో ఉన్నప్పుడు యుద్ధాను ప్రజలు, యెరూషలేములో ఉన్నప్పుడు యెరూషలేములో ప్రజలు చూశారు. అయితే ఇప్పుడు నన్ను ఈ లోకములో ఎవరు చూడలేరు, ఈ లోకములో ఉన్న వారు ఎవరు చూడలేరు. అయితే మీరు చూస్తారు, అయితే మీరు చూస్తారు అంటున్నాడు ఆయన. వాళ్ళందరూ కంగారైపోతారు, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు. నా ప్రియ బిడ్డలారా, పేతురు యోహాను అప్పటి వరకు సిలువ వేసేంత వరకు ఉన్నారే. దేవుడు ఎన్నో మాటలు చెప్పాడే, ఎన్నో బోధించాడు. నా తర్వాత మీరు ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి. ప్రసంగం ఎన్నో మార్లు చెప్తా ఉంది, నీ జీవితాన్ని ఎలా నడిపించుకో, అలా నడిపించుకో. వీలవ్వట్లేదే. పేతురు యోహాను వలె మరలా నీ గుమ్మముకి వెళ్ళగానే, నీ జీవితంలో ప్రవేశించగానే, మందిరములో ఉన్నప్పుడు వాక్యం వింటున్నప్పుడు ఒకలాంటి జీవన విధానం. అందుకనే యేసయ్య నిత్యుడగు ఆత్మ వలన పరిశుద్ధాత్మై పేతురు యోహాను గారి దగ్గరికి వెళ్ళాడు. ఓ, మీరు ఎందుకు ఈ భౌతికమైన విషయంలో రాత్రంతా ప్రయాసపడ్డారు? మీకు అప్పగింపబడిన పని ఏమిటి అయ్యో అని అధోని ఎక్కి వారికి తృప్తినిచ్చి ఆ తర్వాత వారిని ఆత్మచేత నింపి బాప్తిస్టులుగా పేతురు గారిని, సంఘాన్ని సిద్ధపరిచే ఒక బలమైన దుర్గంగా ఆయన స్థాపించుకోవడానికి గల ప్రాముఖ్యమైన వంటి విషయం ఏమిటి అంటే, ఆత్మ వారిని నడిపించింది కనుక ఆది అపోస్తలుగా వారు ఈ రోజు మనందరికీ ఈ గొప్ప వాక్యాన్ని ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక యోహాను సువార్త మీరు తీస్తే ఈ మాటను చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించెదను. చాలండి. సత్య స్వరూపియగు ఆత్మ. ఇప్పుడు మనం సత్యములో ఉన్నాము. సర్వ సత్యములోనికి నడిపించబడాలి అంటే నిత్యుడగు ఆత్మ ద్వారానే సత్యము. హల్లెలూయా. ఇప్పుడు మనం సత్యములో ఉన్నామండి. ఇప్పుడు మనము సత్యములో నుంచి సర్వ సత్యములోనికి నడిపించగలిగే ఆత్మ ఎవరు అంటే ఆదరణకర్త. మనము సర్వ సత్యములోనే నడవడానికి ఈ భౌతికమైన సమస్యలు ఆటంకంగా ఉన్నాయి, ఈ పరిస్థితులు ఆటంకంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నుంచి, ఈ అవస్థల్లో నుంచి సమయోచితమైన ఆలోచన పుట్టించి నడిపించగలిగే ఆత్మ అయి ఉన్న దేవుని యొక్క సన్నిధిలో మనం సంపూర్ణులమై ఉందుముగాక. కనుక బిడ్డలారా, ఇక్కడ మాట ఏమంటుందంటే, నేను తండ్రిని వేడుకుని నిత్యుడకు ఆత్మ మన నిత్యత్వములోనికి చేర్చాలని, మన హృదయం అనే ఆలయములో నివసించడానికి వచ్చిన ఆత్మను ఈ హృదయం అనే వంటి ఈ యంత్రం లేదా ఒక వస్తువు, దీన్ని శుభ్రపరిచి ఉంచవలసిన బాధ్యత ఎవరిది? నీది. మీరు గమనించండి, ఈ ఫోన్ మానవుడు తయారు చేశాడు. ఈ తయారు చేసిన ఫోన్కి పని చేయాలంటే కరెంటు పెట్టాలి. లేదా ఈ మైక్ని మానవుడు తయారు చేశాడు, ఇది ఉపయోగపడాలంటే దీనికి మరొకటి ఏదైనా జోడించాలి. ఈ సృష్టిలో అనేకమైన చూస్తా ఉన్నా, చాలా వస్తువులు చూస్తా ఉన్నా. ప్రతిదీ అది దేవుని వలనే సాధ్యమవుతుంది. హల్లెలూయా. ఈ నిర్మాణ వ్యవస్థ జీవము కలిగి చక్కగా నిలిచి ఉంటుంది అంటే అది దేవుడిస్తున్న మహాకృప చేత మాత్రమేనని గుర్తుపెట్టుకోండి బిడ్డ.
మానవ జీవితం అనేది ఒక అద్భుతమైన నిర్మాణం. ఈ సృష్టిలో ఒక అద్భుతమైన జీవితం ఏమన్నదై ఉంటే ఈ సృష్టి పరమాత్మము. ఈ సృష్టి వెనకాల లేదా మానవ జీవనం వెనకాల ఉన్న ప్రత్యేకమైన సారాంశం ఏమిటి అంటే నువ్వు నిత్యుడుగా ఆత్మ ద్వారా సంఘముగా సమూహముగా దేవుని సింహాసనము ముందు నువ్వు పరిశుద్ధంగా నిలవబడాలి. ఈ అపవిత్రతలో నుంచి నువ్వు నిత్యుడుగు ఆత్మ ద్వారా నువ్వెక్కడికి వెళ్ళాలి అని ఈ పూట దేవుడు ఆశపడుతున్నాడు అంటే ఆయన కృపాసనం దగ్గర నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ అధ్యాయము 26వ వచనాన్ని కూడా ఒకసారి చదవండి బిడ్డలారా. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేస్తుందో యేసయ్య ఎలా చెప్పాడో అని కళ్ళు వేసినట్టుగా వెనకకు లాగే వంటి నిత్యుడు అగు ఆత్మ నీలో నివసించాలి. ఈ నిత్యుడు ఆత్మట మనల్ని ఎలా సిద్ధపరుస్తుందట? అనునిత్యము ఎలా సిద్ధపరుస్తుందట? నువ్వు ఏం చేయాలి? దేవుని విషయాలు, ఆయన వాక్యాలు మనకి జ్ఞాపకం చేసి దేవుని సన్నిధిలో పరిశుద్ధతయే అనుకూలత గనక ఆ సన్నిధిలోనికి పరిశుద్ధంగా ప్రవేశించడానికి అనునిత్యము మనల్ని చెక్కుతూ సవరిస్తూ శుద్ధీకరిస్తూ మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. ఏప్రిల్కి రాసిన పత్రికలో ఉందిగా, ఆయన ఆత్మ మనస్సాక్షిని మరింతగా శుద్ధి చేసేలాగా మనల్ని ప్రేరేపిస్తుంది. కనుకే అంటున్నాడు, ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తుందట? ఆయన వాక్యాలను జ్ఞాపకం చేసి, ఆయన కట్టడలను జ్ఞాపకం చేసి, ఆయన మహిమ కలిగిన సంఘములో మనం సిద్ధపడడానికి సహాయం చేయగలిగినదే పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం చెప్దాం. కనుక బిడ్డలారా, ఈ పరిశుద్ధాత్మ మీద చాలా జాగ్రత్తగా మీరు శ్రద్ధ పెట్టండి. నా చిన్నకాలంలో నేను చదువుకోకపోయినా నా చిన్నతనాన్ని బట్టి నేను సేవ దేవుని పిలుపు ఉన్నప్పటికీ నా వయస్సును బట్టి కొంతమంది దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. అది వారి తప్పు కాదు, నా వయస్సును బట్టి. కానీ నేను నేటి వరకు దేవుని కృప చేత ఇలాగ చెప్పగలగడానికి దేవుడు ఇలా నడిపిస్తున్నాడు అంటే ఆయన ఆత్మయే నడిపిస్తుంది. బిడ్డలారా, మీరు గమనించండి. నేను 3వ తరగతి 3 సంవత్సరాలు చదివాను. అయినప్పటికీ ఆ 3వ తరగతి మార్క్ లిస్ట్ ఇవ్వడానికి అడిగితే అటెండెన్స్ లేదు కాబట్టి ఇవ్వమని చెప్పారు. ఇవ్వడానికి కుదరదని చెప్పారు. అయినప్పటికీ రిక్వెస్ట్ చేసి తీసుకోవడం జరిగింది. ఎందుచేతనా అంటే తెలియదు బిడ్డలా. కానీ నేటికి నేను నడిపించబడడానికి గల కారణం ఏంటో తెలుసా? నిత్యుడుగా ఆత్మ ద్వారా నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాను. ఎన్నో పరిస్థితుల గుండంగా ప్రయాణించినప్పుడు దేవుడు నాకు చేసిన సహాయములను చూసి నేను ఆశ్చర్యపడ్డాను. నా జీవితమే నేను ఎక్కడ ట్రైనింగ్ అయింది కాదు బిడ్డ. నా జీవితం ప్రయాణమే ఒక అనుభవాలతోనూ ఒక పాఠాలతోనే నడుచుకుంటూ వెళ్ళాను. ఆ చిన్నతనంలో ఒక చోటికి మీటింగ్ పిలిచారు. పిలిచిన వ్యక్తికి నేను తెలుసు కానీ వచ్చిన మనుషులకి తెలియదు. అందులో కొంతమంది పాస్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ అపహాస్యం చేస్తా ఉన్నారు. ఎందుకు ఈ అమ్మాయి ఏంటి, ఈ అమ్మాయి ఎవరు, ఎంత చిన్న అమ్మాయిని పిలిచారు, అమ్మాయి వస్త్రాలు ఎలాగున్నాయి, అప్పటికి సరైన వస్త్రాలు ఎలాంటి వస్త్రాలు కట్టుకోవాలి, అప్పటికి ఎలాగా ఉండాలో తెలియదు. నా కాళ్ళకు చెప్పులు ఉన్నాయో నా చేతిలో బైబిల్ ఉందో కూడా తెలియని పరిస్థితులు బిడ్డలారా. వాళ్ళు అంటున్న మాటలు నాకు ఎంతో దుఃఖాన్ని కలిగిస్తుంది. ఈమెను ఎందుకు పిలిచారు, ఈ అమ్మాయిని ఎందుకు పిలిచారు మీరు, ఈ అమ్మాయి ఉంటే మేమెవరు ఇక్కడ ఉండో అని పిలిచిన వ్యక్తిని గద్దిస్తున్నారు దైవజనులు.
ఆమె అంటుంది, లేదండి ఆవిడ కోసం మీకు తెలియదండి, ఆ పాపను దేవుడు పిలుచుకున్నాడండి, కొన్ని నిమిషాలు చెప్పి వెళ్ళిపోతుందండి అంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవట్లేదు బిడ్డలారా. ఆ మాటలు వింటున్న నాకు ఎంతో దుఃఖం వస్తా ఉంది. యేసయ్యా నేను వెళ్ళిపోతాను, యేసయ్యా నేను వెళ్ళిపోతానని నేను కన్నీరు విడుస్తున్న సమయంలో ఆమె పిలిచి నాకు మైక్ ఇవ్వడం జరిగింది. దుఃఖం గుండెల్లో నుంచి వస్తున్న సమయంలో నా నోటి మాట రావట్లేదు. అప్పటికే హేళనకరంగా మాట్లాడుకున్న సేవకులు సూటిపోటులుగా మాట్లాడుతూ, ఇదిగో ఈ అమ్మాయి భయపడుతుంది కనుక ఈ అమ్మాయిని ఇలా స్టేజ్ ఎక్కించొద్దని చెప్పు వినలేదని ఆ పాశ్రమను ఇబ్బంది పెడతా ఉన్నా. కానీ నిత్యుడకు ఆత్మ నా చెవులో ఏం చెప్తుందో తెలుసా? ఇదిగో దేవునికి అసాధ్యమైనది, దేవునికి సమస్తము సాధ్యమే, దేవునికి సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని చెప్పుని పలకమని నా చెవులో ఆయన చెప్తా ఉన్నాడు. నేను అనుకుంటూ ఉన్నాను, ఆ నోటి మాట పలకడానికి కూడా ఎంతో కష్టమై పలికిన సమయంలో, చేతులెత్తి చక్కగా చెప్తున్న సమయంలో నేను అలా ఎన్నిసార్లు చెప్పానో తెలియదు బిడ్డలారా. అలా చెప్పి ముగించి కళ్ళు తెరిచి చూసిన తర్వాత నన్ను అపహాసము చేసి పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన దైవజనులు ఎవ్వరు కనిపించట్లేదు. ఇక్కడ కనిపించట్లేదని చూస్తే ఎదురుగా కూర్చుని ఉన్నారు. దేవుని ఆత్మ మనుషులో క్రియ చేసినప్పుడు ఈ ఆర్థిక సమస్యలైనా, నీ అనారోగ్యమైనా, నీ కుటుంబ పరిస్థితులైనా, ఏదైనా ఆయన సానుకూలపరచగలడు. హల్లెలూయా. కనుక ఈ పూట ప్రభు ఆశ ఏంటి అంటే, నువ్వు నిత్యుడుగు ఆత్మ మీద శ్రద్ధ ఉంచు. నిత్యుడుగు ఆత్మ నీ మనస్సాక్షిని అనునిత్యము శుద్ధీకరించగలిగే ఒక ప్రత్యేకత ఉంది. గనుక మనము దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ఉండాలి అంటే నిత్యుడుగా ఆత్మ ద్వారా మన మనస్సాక్షిని శుద్ధీకరించుకుంటూ ఉండాలి. మరొక మాట చదువుదాం బిడ్డలారా, యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం చదవండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించితిని. ప్రారంభమైన మన మాట ఒకసారి చదవండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఏది అడిగితే అది మనకి ఇవ్వడానికి. అందుకని పరిశుద్ధాత్మట ఉత్తరవాద ఆయనకి ఇస్తూ అని ఉంటుంది. అంటే ఉత్తరవాద అంటే మనకి పర సంబంధమైన ఆశీర్వాదాలకి మధ్యవర్తిగా మనకేం చేస్తాడు? సహాయము చేస్తాడు పరిశుద్ధాత్మ. హల్లెలూయా. మనకి పరసమమైన ఆశీర్వాదాలకి మధ్యవర్తిగా ఉండే ఆత్మ ఈ రోజు మన మధ్యలో క్రియ చేయడానికి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని అంటూ ఉన్నాడు, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. పర సంబంధమైన ప్రతి ఫలాన్ని పొందుటకు, సమృద్ధిగా ఆశీర్వాదమును పొందుటకు నేను మీకు సహాయం చేయగలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిత్యుడుగా ఆత్మ మనకి సహాయము చేయును గాక. మరొక మాట చదవండి, అది యోహాను సువార్త 16వ అధ్యాయము 3వ వచనం. 16వ అధ్యాయం 3వ వచనం చదవండి బిడ్డ. వారు తండ్రిని వారు తెలుసుకొనలేదు కనుక ఇలాగు చేయుదురు. అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పినని మీరు జ్ఞాపకం చేసుకునేలాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. ఇప్పుడు నన్ను పంపిన వారి వద్దకు వెళ్ళుచున్నాను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడునో నన్ను అడుగుట లేదు గాని నేను ఈ సంగతిని మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో
సత్యము చెప్పుచున్నాను. నేను వెళ్ళిపోవుట వలన ప్రయోజనకరము. చూడండి, ఇప్పటి వరకు కొన్ని విషయాలు మీతో ఉన్నాను కాబట్టి నేను చెప్పలేదు. నేను వెళ్ళుట ప్రయోజనకరము. నేను మీతో వచ్చిన తర్వాత సంఘంగా సిద్ధపడటానికి, ఎత్తబడేవంటి అనుభవంలోనికి వెళ్ళడానికి, ఆయన ముఖ దర్శనము చూడడానికి, మనస్సాక్షిని శుద్ధి చేసుకోవడానికి, నిత్యుడు ఆత్మ ద్వారా నింపబడ్డానికి నేను మీకు ఉపయోగకరము. హల్లెలూయా. నేను వచ్చుట ఉపయోగకరము. నీ హృదయం అనే ఆలయములో ఉండుట నీకు చాలా మంచిది బిడ్డ. దేవుడి అర్థిస్తున్నాడండి. నిజంగా ఎన్ని విషయాలు అర్థిస్తున్నాడు, ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. ప్రతి మెసేజ్ ని డిలీట్. కొంతమంది కంపెనీ మెసేజ్ డిలీట్ చేస్తారు, కొంతమంది ఫ్రెండ్స్ మెసేజ్ డిలీట్ చేస్తారు, కొంతమంది లవర్స్ మెసేజ్ ఉంచుకుంటారు. ఎందుకని? అది చూసి 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 మురిసిపోతా ఉంటాడు. ఈ రోజు నా దేవుని బిడ్డలారా, ప్రభు ఈ పూటిచ్చి నీ మాటను ఎన్ని సంవత్సరాలు గుర్తుంచుకొని మురిసిపోతావు? యేసయ్య ఇచ్చిన వాగ్దానాలు మన దినదినము మనం అండర్లైన్ చేసుకుని రాసుకుని మురిసిపోవాలి బిడ్డ. అందులో అంత ముచ్చట ఉంది. ఆయన అంటున్నాడు, నేను వచ్చి నీకు మంచిది అంటున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. ఎంత రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఎంత విపులముగా నిత్యుడుగా ఆత్మను అనుగ్రహించు స్వస్థత తెలియజేస్తూ ఉన్నాడు. చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. కనుకే నిత్యుడుగా ఆత్మ మనకి అవసరమై ఉన్నది బిడ్డ. నిత్యుడుగా ఆత్మ మనకు అవసరమై ఉన్నది. సంఘము సిద్ధపాటుకు వచ్చే దినాలలో ప్రాథమికముగా నిత్యుడుగు ఆత్మ చాలా అవసరమై ఉన్నది. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా చదవండి బిడ్డలారా. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోకి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని విన్ను. చాలు. సత్య స్వరూపిగా ఆత్మ వచ్చినప్పుడట మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తుంది. ఈరోజు ఎన్నో మర్మాలు, ఎన్నో అనుభవాలు, రాబోతున్న ప్రతి పరిస్థితిని నీవు ఎదుర్కోవాలి, నీ బిడ్డలు ఎదుర్కోవాలి. ఎన్ని భయంకరమైన పరిస్థితులు బిడ్డలారా, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. ఎన్నో రకాల ప్రకటన గ్రంథములో ఉన్న ప్రత్యేకమైన ఎన్నో విషయాలు నెరవేరుబడుతున్న సమయంలో నువ్వు సర్వసత్యములోనికి నడిపింపబడుకున్నట్టుగా నీ కాళ్ళకి వేస్తున్న ప్రతి బంధకాన్ని తీసి వేసి సర్వసత్యములోనికి నడిపించగలిగే సమర్థుడు ఎవరు అంటే నిత్యుడగు ఆత్మ. నిత్యుడగు ఆత్మ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియ బిడ్డలారా, ఈ పూట దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము ఏంటంటే నీవు నిత్యుడగు ఆత్మ ద్వారా నువ్వు సర్వసత్యములోనికి నడిపించబడతావు. మరి దేని ద్వారా జరగదు బిడ్డ? నేను నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తానని వాక్యము స్పష్టంగా చెప్తుంది. కనుక మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా మంది తెలీదు పరిశుద్ధాత్మకి ఎందుకింత ప్రాముఖ్యంగా, పరిశుద్ధాత్మకే అంత చక్కగా ఇంత వివరణ ఉంటే, పరిశుద్ధాత్మ కోసము ఎంత అవసరతో మీకు అర్థమవ్వాలని ఎంత విపులముగా రాయించాడు దేవుడు. మీకు అర్థమవ్వాలని మరొకసారి చెప్తున్నాను. పరిశుద్ధాత్మ ఎంత అవసరమో మీకు అర్థమవ్వాలి అని ఎంత విపులముగా బైబిల్లో రాయించాడు. మనం చదువుకున్న లేవి కాండములో మీరు నాకు పరిశుద్ధులై ఉండాలి, పరిశుద్ధులై ఉండాలి అంటే ఏప్రిల్కి రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనములో నిత్యుడగు ఆత్మ మన మనస్సాక్షిని నిత్యము శుద్ధీకరించాలి మరింతగా. హల్లెలూయా. గమనించండి బిడ్డలారా, నేను చదువుకోలేదు కాబట్టి కొన్ని మాటలు తడబడుతున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి నొక్కి చెప్పడానికి నన్ను ప్రేరేపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. జ్ఞానులు సిగ్గుపరచడానికి జ్ఞానం లేని వారిని ఎంచుకుంటాడట. తన పరిశుద్ధ యాజకులలో యాజకురాలలో కడబదానినైన నా యెడల చూపించిన ఆయన అద్భుతమైన కృపకు నేను ఏమి ఇవ్వలేను. నా జీవిత కాలం అంతయు
ఆయన కృపను ప్రకటించుకుంటూ ఈ సంతోష జీవన ప్రయాణములో నేను నా బిడ్డలు ఆ మహిమ కలిగిన మేఘము ఎక్కి ఆ సింహాసనము పైన కూర్చుని దేవునితో సంతోషిందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గనుక నా ప్రియ బిడ్డలారా, చాలా మంది పరిశుద్ధాత్మ విషయం ఇంత ప్రాముఖ్యమని తెలియక ప్రసంగాలు ఇమిటేషన్ చేస్తూ ఉంటారు. ప్రసంగాల విషయంలోనూ సేవకుల విషయంలోనూ రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకనే దేవుడు అంటున్నాడు, వేషధారులను నేను క్షమించను, వ్యభిచారులను క్షమిస్తాను. వేషధారులట పరిశుద్ధాత్మను దూషిస్తారు, పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తారు. చాలా జాగ్రత్త. నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరిచే లిస్టులో వండుకున్నట్టుగా నిత్యుడగు ఆత్మ ద్వారా నీ మనస్సాగిని శుద్ధీకరించుకొని నడిపించుకోవడం ఈ రోజు నుంచి ప్రారంభించుకుంటే నేను సంపూర్ణ వర్తమానము ద్వారా రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాడు. ఆయన సన్నిధికి పరిశుద్ధత అనుకూలము గనుక అన్నీ తెలిసిన తప్పిపోవడానికి గల కారణం ఏమిటి అంటే పరిశుద్ధంగా ఉండలేకపోవడమే. ఆ పరిశుద్ధత ఎవరు అనుగ్రహిస్తారు అంటే నిత్యుడకు ఆత్మ అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. కనుక బిడ్డలారా, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి, ఆత్మ మనకి చాలా అవసరము, ఆత్మ చాలా అవసరము. సంపూర్ణ అవగాహన లేనిదే మనం ఏం తీసుకోగలం బిడ్డ? నీకు ఎంత ఎడ్యుకేషన్ ఉందో దాన్ని బట్టి ఉద్యోగం ఇస్తారు. కనుక ఈ పూట ప్రభువు తెలియజేస్తున్నటువంటి మాటలు మీరు వింటూ నిత్యుడుగు ఆత్మను పొందుకుందుముగాక. హల్లెలూయా. కనుక బిడ్డలారా, నిత్యుడుగు ఆత్మ. ఒకసారి ఏప్రిల్కి రాసిన పత్రిక చివరి మాటని ఏప్రిల్కి రాసిన పత్రికని చివరిగా చదువుకుంది మనం ఈ భాగాన్ని ముగించుకుందాం. ఏప్రిల్కి రాసిన పత్రిక చదవండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవమైన క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఆయా పాఠాల ద్వారా పరిశుద్ధాత్మ సంఘ సిద్ధపాటు అనేవంటి మాటలు ప్రభు మనకు అందించగా మనం విని ఆత్మ సంబంధమైన కృప చేత మనం నడిపించబడదాం బిడ్డలారా. ఖచ్చితంగా దేవుడు మనకి నిత్యుడుగా ఆత్మ ద్వారా రాబోతున్న దినాలలో మనము నడవాలి. మీకు ఒక పాట జ్ఞాపకం చేస్తా. కదలి వచ్చుచున్నది దైవ సైన్యము, కదలి వచ్చుచున్నది దైవ సైన్యము, విజయమంత నాదేలే నిజముగా క్రీస్తులో, విజయమంత నాదేలే నిజముగా క్రీస్తులో, ఊరికే నేను నిలుతును క్రీస్తు మహిమ చూతును, ఊరికే నేను నిలుతును క్రీస్తు మహిమ చూతును, కదలి వచ్చుచున్నది దైవ సైన్యము, కదలి వచ్చుచున్నది దైవ సైన్యము. నే నడిచే మార్గమంతా తోడేయుండు నా దేవుడు, నే నడుచు మార్గమంతా తోడేయుండు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ బ్రతుకు కాలమంతా నిలువలేరు ఎవ్వరు.
మన బ్రతుకు కాలం అంతా ఏ శత్రువు, ఏ సమస్య, ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా నువ్వు కదలి వస్తున్న మహిమ సంఘముగా, కదలి వస్తున్న మహిమ మేఘముగా, కదలి వస్తున్న పరిశుద్ధ సంఘములో చేర్చబడిన దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండగలిగితే గనక నిత్యుడగు ఆత్మ నిన్ను నిత్యత్వంలోనికి నడిపించడానికి ఈ భూమి మీద ఆను నిత్యము నీ మనస్సాక్షిని శుద్ధీకరించి నడిపించునుగాక. ఆమేన్. ఈ మాటలు వినికిల్లో దీవించునుగాక. ప్రార్థిద్దాం. ప్రభు ఈ కొన్ని మాటలు మన వినికిల్లో మరొకసారి దీవించి బలపరచునుగాక. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన నా ప్రియ పరలోకపు తండ్రి, ఈ 5వ మాసము మొదటి ఆదివారం రాత్రి మీరిచ్చిన వంటి వర్తమానమును బట్టి, దానిని బట్టి ఈ ఉదయకాల సమయంలో కూడా మమ్మల్ని బలపరిచారు. దేవుని సన్నిధికి పరిశుద్ధతయే అనుకూలము. ఎన్నటెన్నటికీ మీ యొక్క సన్నిధి, మీ పరిశుద్ధత, మీ ఆత్మ శాశ్వతమైనది గనుక ఆ నిత్యుడగు ఆత్మ ద్వారా ఈ భూమి మీద మేము ఎలా నడిపించబడాలి, ప్రాథమిక సిద్ధపాటును మాకు నేర్పించినందుకు స్తోత్రాలు. ఇది మొదలుకొని ఆయా పాఠాల ద్వారా ఆత్మ సంబంధమైన నడిపింపులో నడిచి, అయ్యా నిత్యుడగు ఆత్మ, అయ్యా మీతో కలిసి మేము అయ్యా ఈ భూమి అంతా, అయ్యా అపోస్తల కార్యాలు 1వ అధ్యాయములో రాయబడినట్టు అయ్యా ఈ భూమి దిగంతరముల వరకు మహిమతో నింపబడాలని ప్రార్థిస్తూ ఈ ఉదయకాల సమయంలో ఈ ఆరాధనలో ఏకీభించిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ అనేక మందికి అయ్యా ఈ సంపూర్ణ అనుభవాన్ని తెలియచేయమని, నిశ్చలుగా ఆత్మతో ప్రతి ఒక్కరూ కలిసి జీవించాలని ప్రభువా సహాయము దయచేయమని ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క ప్రార్థనలో ఏకీపిస్తున్న దూరాన సమీపాన ఉన్న బిడ్డలైన వారందరినీ కూడా మీరు ఆశీర్వదించి, నా బిడ్డలందరూ నిత్యమైన 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 మహిమ రాజ్యములో ఇదిగో ప్రభువా ఈ సమయంలో ఈ మాటలు మా జీవితంలో గొప్ప ఫలింపు తీసుకురండి. మా బిడ్డల కుటుంబాలని, మా బిడ్డలను, మా బంధుమిత్రులను, స్నేహితులను, రక్త సంబంధికులను, ఆత్మీయులను, సంఘములను, సంఘ బిడ్డల కుటుంబములను, యావత్తు ప్రతి బిడ్డని కూడా ఈ పునరుద్ధాన ఆశీర్వాదములతో నింపమని, ఈ మొదటి ఆదివారము సమృద్ధి ఆశీర్వాదాలతో నింపమని మీ చేతులకి సమర్పణ 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 చేసుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున బిడ్డలందరినీ మీ చేతులకి సమర్పించుకుంటూ ఈ ప్రాంతంలో ఏకీభిస్తున్న మరి అన్నయ్య వారి కుటుంబాన్ని, రాధా గారిని, వారి కుటుంబాన్ని, అక్కడ ఉన్న బిడ్డలు యువరాజ్, ప్రిన్స్, సాయిత్య, అలాగనే ఇందులో ఏకీభిస్తున్న వంటి రావులపాలు ప్రాంతంలో బిడ్డల్ని, అలాగే తల్లిగారు అభిలమ్మని, అలాగనే శారమ్మని, కృపమ్మని, వీరందరినీ బట్టి అయ్యా దేవుడా నీకు స్తోత్రములు తెలియచేసుకుంటూ ఈ పునరుత్థాన ఆశీర్వాదాలు నీ మహిమ చేత ప్రతి బిడ్డకి అందించమని, దీని ద్వారా చక్కగా నడవడానికి మాకు సహాయము దయచేయమని మీకే మమ్మల్ని అప్పగించుకొనొచ్చు, మీకు మమ్మల్ని అప్పగించుకొనొచ్చు. యేసు క్రీస్తు వారి అధికారము కలిగిన నామములో ఈ ప్రార్థన మీ కృపాసనం చేర్చుకుని వీలైనంత త్వరగా ప్రార్థనకు ప్రతిఫలము దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే సై, ప్రభు యేసు రక్తమే సై, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమేషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాదముల్ హిమాహి మీద కృమారించుము దేవా, క్రమాల ప్రేమ
కృమారించుము దేవా. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అన్యోన్య సహవాసము సన్నిధి మనకి మన కుటుంబాలకి సదా ప్రభు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మహాకృపను బట్టి మనం ఈ ఉదయకాల సమయం ఈ రీతి ఆరాధించడానికి ప్రభు ఈ గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు మరొకసారి స్తోత్రములు తెలియచేసుకుంటూ ప్రభు చిత్తము మనము 2వ ఆదివారము ప్రభు బలకి సిద్ధపడదాము. అట్టి అనుకూలత ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.